ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ప్రియమైనవారలారా, సీమోను, పేతురు, అంద్రేయ ఇలా వారు చేపలు పడుతున్నారు, వలలు వేస్తున్నారు. దేవుడు చూచి నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే మరి ఎప్పుడు వరకు యేసుక్రీస్తు వారు వారిని పిలవలేదు. ఎంతోమంది వారిని పిలిచి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు ఒక నూతనమైన పిలుపుగా ఉన్నది. మనుషులను పట్టే జాలర్గా చేస్తానంటున్నాడు. వాస్తవానికి అదేంటో వారికి తెలియదండి. కానీ వలలు విడిచిపెట్టి ప్రభువుని అనుసరించారు. ఎక్కడికి వెళుతున్నారో కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించినంత కాలము వారు ఎన్నో ఆశ్చర్యకర కార్యములు, ఎన్నో అద్భుతాలు దేవుడు వారికి చూపించాడు. మరి ప్రియమైనవారలారా, యేసుక్రీస్తు వారిని వెంబడించటం అంటే ఒక సాహసమే. అయినప్పటికీ ఏది ఏమైనా సరే ఎన్నో అనుభూతులు, ఎన్నో అద్భుతాలు మరి ప్రభువుని వెంబడించే క్రమములో వారు చూచారు. ఎందుకంటే మనుష్యుల పిలుపు వేరు, యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు వేరండి. ఈ పిలుపు వారికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అప్పుడు వారికి తెలియకపోవచ్చు, వారు అపోస్తులుగా పిలువబడి ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ఆయన్ని వెంబడించారు, కానీ మరి ప్రభువు యొక్క శిష్యులుగా గుర్తింపు పొందిన వారు మాత్రం 12 మందేనండి. ఆ 12 మందిని దేవుడు ఎంతో బలముగా తయారు చేశాడు. కాబట్టి వారికి ఎన్నో అవకాశాలు దేవుడు కల్పించాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ప్రభువు యొక్క పిలుపు అనేది ఎప్పుడు కూడా ప్రత్యేకమైనదండి. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన పిలుపుతో దేవుడు మిమ్మల్ని పిలిచి ఉండవచ్చు, కానీ ఆ పిలుపుకు చెవియొగ్గాలి. ఆ పిలుపును బట్టి ప్రభువుని అనుసరించాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఈ శిష్యులను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి వెంబడించారు కాబట్టి ప్రియమైనవారలారా అపోస్తులుగా పిలువబడ్డారు. ఎంతో విస్తారమైన పరిచర్యని చేయగలిగారు. కావున దేవుని పిలుపుకి ఎప్పుడు విధేయులుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.